సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే. సత్యన్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సత్యన్ గారు, గత 4-5 రోజుల నుంచి ఎవరి ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, వాట్సాప్ స్టేటస్లు చూసినా కూడా ప్రతి ఒక్కరూ తమ జీబ్లీ ఫోటోలను అప్లోడ్ చేసుకుంటున్నారు, వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు. అవును. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో తమ ఫోటోలను, తమ కుటుంబ సభ్యుల ఫోటోలను జీబ్లీగా కన్వర్ట్ చేసుకుని ఆ ఫోటోలను అందరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏంటి అసలు ప్రస్తుతానికి ఈ జీబ్లీ పరిస్థితి ఏంటి? గత 4-5 రోజుల నుంచి ఎంతలా ట్రెండ్ అవుతుంది? ఎంతమంది ఇప్పటి వరకు కొత్త యూజర్లు దీంట్లోకి వచ్చారు? అసలు ఎప్పటికప్పుడు మారిపోతుంటది. అంటే ఈ టెక్నాలజీ పెరిగిపోతుంది, సాఫ్ట్వేర్ యూజర్స్ పెరిగిరు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ పెరిగిరు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ పెరిగిరు. నర్సరీ ఎల్కేజీ నుంచే ఇప్పుడు ప్రతి స్కూల్లో ఫ్లెక్సీలు పెట్టిర్రు. మా స్కూల్లో మేము ఏ టూలు ఇప్పుడే నేర్పుతాం అంటారు. అంటే దాని మీద జోకులు రావటం, దాని మీద అంటే ఒక టైంలో సింపుల్ అనమాట. 2 రోజుల కిందట ఉగాదికి చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్. ఏమని ఇచ్చిండు? ఒకప్పుడు ఏమీ తెలవని రోజుల్లో హైటెక్ సిటీ ఇది సాఫ్ట్వేర్ అంటే చాలా మందికి అది ఉంటుందా, ఫ్యూచర్ ఉంటుందా అని అనుకున్న రోజుల్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సాఫ్ట్వేర్ అయిపోయింది. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ తరానికి, అంటే మా తరానికి మాన్యువల్, మా పిల్లల తరానికి వచ్చేటప్పటికి సాఫ్ట్వేరు, నెక్స్ట్ ఈ పిల్లల నుంచి ఇంకో తరానికి వచ్చేటప్పటికి ఏఐకి పోతున్నాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రోజు కొత్త ఫీచర్స్, అంటే ఆ ఫీచర్స్ కానీ వాటిల్లో ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది మనం ఇట్లా చూసే లోపలనే అవి అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ జీబ్లీది ఏందో చూద్దాము. అది క్రేజీ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు అంత ఎట్లుందంటే ఉంటే అతి ఉంటుంది. అంటే ఏదున్నా అంటే ఏదైనా క్రేజీ రాగానే ఇక ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక సినిమాకి బాగా క్లిక్ అయింది అనుకోండి, అనగానే ప్రీ షోకే 2000 పెట్టాను కొని అంత ఉంటుంది. అంటే అంత క్రేజ్ ఏది వదిలిపెట్టట్లే ఎవరు. అంటే ఇన్ఫర్మేషన్ అంటే అంత ఫాస్ట్గా ఏదైతే ఈ డిజిటల్ ఇవన్నీ బాగా డెవలప్ అయిందో సెకండ్లలోనే మనకి ఇన్ఫర్మేషన్ రావడం కానీ అయితే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వాళ్ళు గంటలోనే 10 లక్షల యూజర్లు యాడ్ అయిందని చెప్పడం జరిగింది. అదేంటో చూద్దాం. ఈ జీబ్లీ ఏదైతే ఉందో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. ఇది చాట్ జీపీటీ వాళ్ళదనమాట. ఈ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సిఇఓ ఉన్నాడో శ్యామ్ ఆల్ట్మన్ అనమాట, అతను చెప్పడం జరిగింది. మనం ఇంటర్నెట్లో ఏదైతే చేస్తామో అంటే ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ఎక్స్ అనుకోండి, ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసినా ఇదే ప్లాట్ఫామ్. అంటే ఓపెన్ చేయగానే దీనికి సంబంధించిన జీబ్లీ ఫోటోలతోటి నిండిపోతుంది. ఇది ఏంటిది అంటే ఓపెన్ ఏఐ వాళ్ళు అనమాట. వాళ్ళు చాట్ జీపీటీని ఒకటి చేసి ఓపెన్ చేసారు. దాంట్లోనే ఈ జీబ్లీ స్టూడియో అనమాట, అంటే ఈ జీబ్లీ స్టూడియోని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో మనకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వటం జరిగింది. ఈ ఫెసిలిటీస్ ఎప్పుడైతే ఈ చాట్ జీపీటీ వాళ్ళు జీబ్లీలో పెట్టడం జరిగిందో ఇక మన వాళ్ళందరూ దాన్ని, వీళ్ళంతా సాఫ్ట్వేర్ పిల్లలు ఇప్పుడు అనగానే ఉంది, డౌన్లోడ్ చేస్తారు, చేసి అది ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చదువుతారు. ఇక వాళ్ళందరికీ ఇక ఎక్స్ప్లెయిన్ చేయటం, ఫార్వర్డ్ చేయటం, దాన్ని డౌన్లోడ్ చేయటం, అప్లోడ్ చేయటం, ఇక స్టేటస్లల్లో పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఫాస్ట్గా. అయితే ఒక్క ట్రిప్కి క్రేజీ పెరిగిపోవటం జరిగింది. 1 గంటలోనే 1 మిలియన్ యూజర్లు యాడ్ అయ్యారని ఆయన లాస్ట్ 3 days నుంచి లాస్ట్ 3 days సిఇఓ శ్యామ్ ఆల్ట్మన్ చెప్పడం జరిగింది. ఈయన ఇది ఒక ఎక్స్ వేదికలో ఈయన పోస్ట్ పెట్టడం జరిగింది. 26 అంటే 26 నెలల కింద, అంటే 2 సంవత్సరాల 2 నెలల కిందట ఏదైతే చాట్ జీపీటీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అంటే బాగా దానికి రెస్పాన్స్ రావటం. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే దాంట్లో ఫీచర్స్ కొంచెం ఇలా అప్డేట్ అవుతుంది అనగానే గంటలోనే ఇట్లా యూజర్స్ పెరిగిపోవటం. మీరు అన్నట్టు 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్లు దాంట్లో చేరినట్టుగా ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే దాంట్లో మెయిన్ ఏంటిదంటే 1 గంట వ్యవధిలోనే 10 లక్షల మంది. తర్వాత ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి వారి యొక్క కొన్ని చిత్రాలని ఈ జీబ్లీ ఫీచర్స్తో క్రియేట్ చేయటం జరిగింది. అక్కడి నుంచి
దాని యొక్క ట్రెండ్ మొదలైంది. దాని యొక్క ట్రెండ్ దానికి దీనిపై ఇక ఆల్టమన్ అనమాట రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని ఏం చేశారంటే మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒక ఖాతా పెట్టి దాంట్లో ఈ ఫోటోల్ని ఆయన రీపోస్ట్ చేయటం జరిగింది. దానికి ఒక మన భారతదేశం జెండాని కూడా జడ్జ్ చేయటం జరిగింది. దాంతో ఇక మన వాళ్ళందరికీ మన దేశం మన మోడీ గారు ఇక మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక దాంతో ఈ జిబ్లీ ఎవరైతే ఇమేజ్ ఒక్కసారికి ఇక జనరేట్ అవ్వటం, దాని నుంచి విశేష స్పందన రావటం అని ఆల్టమన్ చెప్పడం జరిగింది. ఆయన ఒక విషయంలో చెప్పడం జరిగింది, ఇది కొంచెం యూజర్లు కూల్గా ఉంటే బెటరు, మా స్టాఫ్కి నిద్ర లేకుండా కూడా అవుతుంది, నిద్ర లేకుండా చేస్తుంది, అంత రెస్పాన్స్ ఉంది మేము అని ఆయన ఒక అంటే మమ్మల్ని నిద్ర లేకుండా అంత పని చేపిస్తున్నారు అని ఆయన అనటం కూడా జరిగింది. ఎవరు ఆ సిఇఓ జోక్ అనమాట. అంటే ఆయన ఒక ఉదాహరణ అంటే మమ్మల్ని అంత విధంగా అంత ఆదరిస్తున్నారు అని ఒక విధంగా చెప్పడం అనమాట. అయితే దీన్ని ఏదైతే అత్యధికంగా వినియోగించడం వలన GPU వ్యవస్థపై లోడ్ పడుతుందని చెప్పటం, అందుకని కొంచెం లిమిట్ కూడా పెడుతున్నామని చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటికే వీళ్ళు ఎవరైతే ఫ్రీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి రోజు 3 అంటే అన్లిమిటెడ్ అవి లేకుండా ఓన్లీ 3 ఫోటోలే అదే పనిలో ఉంటారు, అదే పనిలో ఫోటోలు పెట్టి కొడతా ఉంటారు. అందుకని అవి లోడ్ పడుతుంది సర్వర్ మీద, అందుకని రిస్ట్రిక్షన్స్ పెంచడానికి ఒకళ్ళకి ఫ్రీగా 3 అని పెట్టారు. అయితే అలా పరిమితి విధించడం. అయితే ప్రీమియం యూజర్స్ ఉంటారు, అంటే పెయిడ్ యూజర్స్ వాళ్ళకి మాత్రం ఇటువంటి లిమిట్. అంటే ఏంటంటే ఒక విధంగా ఈ ఫ్రీ యూజర్స్ అందరినీ ప్రీమియం కి కన్వర్ట్ చేసుకోవటం, ప్రీమియం కన్వర్ట్ చేసి ఫీజు కడితే రెవెన్యూ వస్తే కంపెనీ ఎట్లాగో గ్రోత్ వస్తుంది. అందుకని ముందు ఎవరైనా కానీ ఫ్రీనే ఇస్తారు. ఫ్రీ ఇస్తేంది ఆ ఫీచర్స్ ఏందో తెలుసుకున్నాక అలవాటు పడ్డాక అబ్బా కొంచెం ఫ్రీయే కదా, కొన్ని ఉంది, లిమిట్ ఉంది, ఎక్కువ రావట్లేదు ఫీచర్స్ అని అప్పుడేంది పెయిడ్లోకి వెళ్తారు. పెయిడ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, అన్లిమిటెడ్ ఉంటుంది, పైసలు వస్తాయి. ఏదైతే AI టూలు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ChatGPT వాళ్ళు పెట్టిరో వాళ్ళకి రెవెన్యూ వస్తాయి. ఇది జనరల్గా ఏదైనా అంతే, ఏ బిజినెస్ అయినా అంతే. ఇప్పుడు మీకు జియో ఉంది, జియో ఫస్ట్ ఫ్రీకి ఇచ్చిర్రు, ఏది సిమ్, తర్వాత ఏమైంది కొన్నాళ్ళకి అన్ని ఫ్రీ అన్నారు, కొన్నాళ్ళకి ఏమైంది ఇంకా ఫ్రీ లేదన్నా కానీ మనం తీసుకోవాలి. ఎందుకోసం అంటే మరి అలవాటు చేసిర్రు. ఆ నెంబరు ఫస్ట్ కొంచెం స్వీట్ తినిపిస్తారు, స్వీట్ తిన్నా కొంచెం జెహో చేపలని స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా పెయిడ్కి వెళ్తారు. అది 2 విధాల బెనిఫిట్. ఒకటి కంపెనీ అసలు ఏం ఫీచర్స్ ఉందో మనకు తెలవాలి, అది అందుకని కంపెనీ ముందు ఫ్రీకి ఇస్తుంది. మనకేంటిది అసలు అది యూజా అన్యూజా అది మనం కొనుక్కోకూడదు అనేది మనకు తెలుస్తుంది. ఓకే ఇది బాగుంది, సర్వీస్ బాగుంది. అసలు జియోలో ఫస్ట్ కంటెంట్ కాన్సెప్ట్ లో కూడా ఇదే, ఏమని మీకు ఫ్రీకి ఇస్తున్నాం అనే దానికి రెండేంటిది, మేము టెస్టింగ్ అనేది ఒకటి. ఇప్పుడు ఫ్రీ ఎందుకు ఇస్తారు వీళ్ళు, ఈ జిబ్లీ వాళ్ళు, ChatGPT వాళ్ళు, ప్రజాస్పందన ఎలా ఉంది జస్ట్ ఒక వాళ్ళ పల్స్ కనుక్కోవడానికి ఒకటి. నెంబర్ 2 అసలు ఇది కంప్లైంట్లు ఏమన్నా వస్తున్నాయా లేవా, ఇది పని చేస్తుందా లేదా, వస్తున్నాయా, సాఫ్ట్వేర్ లో ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు ఫస్ట్ పెయిడ్ అన్నాం అనుకో కంప్లైంట్లు ఎక్కువైపోతాయి, కేసులు ఎక్కువైపోతాయి. దాని బదులు ఇప్పుడు ఫ్రీ అన్నాం అనుకో పని చేస్తున్నావు, చేసింది పని చేయకపోతే వాళ్ళు చేంజ్ అవుతారు. అందుకోసం ఎవరైనా కానీ మీరు అన్నట్టు షాంపీలు కూడా స్వీట్స్ ఎందుకు ఇస్తారు, టేస్ట్ కి. మిఠాయి షాప్ కి వెళ్ళగానే ఓ ముక్కిలా తుంచి చేతులు వేస్తారు టేస్ట్ కి. అయితే మంచిగా ఉందంటే కొనుక్కుంటావు, బాగలేదంటే ఇది కొంచెం షుగర్ లేనిది ఇవ్వండి, షుగర్ ఫ్రీది ఇవ్వండి అని అడుగుతారు. అంటే ఏంది వాళ్ళకి తెలవటం కోసం. ఫ్రీ అన్నప్పుడు కంప్లైంట్లు ఉండవు, సజెషన్స్ అంటారు, సలహాలు అంటారు. అదే పైసలు అనగానే రైట్స్ వచ్చేస్తాయి, ఏంటంటే ఈ క్వాలిటీ ఏంటిదని అంటావు. అందుకని ఎప్పుడైనా కానీ ఏ కంపెనీ అయినా కానీ ముందు ఫ్రీనే ఇస్తారు. ఇదొక్కటే కాదు, మనం కూడా ఎట్లుంటాము అంటే సర్లే ఫ్రీ వస్తుందా డౌన్లోడ్ చేయి, చెక్ చేద్దాం, బాగుందంటేనో కొనుక్కున్నాం, లేకపోతే ఫ్రీ వచ్చినంత కాలం యూజ్ చేసుకుందాం అనుకుంటారు ఎవరు, మన వాళ్ళు కూడా. అందుకని ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పటికే ఏదైతే జిబ్లీ బాగా పాపులర్ అయింది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో గ్రోక్లో కూడా ఇప్పుడు కాంపిటీటర్ ఉంటారు కదా, ఇప్పుడు జిబ్లీకి ChatGPT కాంపిటీటర్ ఎవరు, గ్రోకు, ఈ ఎలన్ మస్క్ వాళ్ళది. అది ఈ గ్రోక్ వాళ్ళు కూడా మళ్ళీ ఇవి పెడతారు, వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి. ఎవరైనా ఒకటే, ఒకళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం ఆలస్యం,
ఇక నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళ కాంపిటీటర్ తగులుకుంటారు వచ్చి. వాళ్ళ కాంపిటీటర్స్ ఉంటారు. వాళ్ళ కాంపిటీటర్స్ ఏం చేస్తారు, అబ్బా ఈయనకి గంటల్లోనే లక్షల్లో వస్తే మనం ఎందుకు అనుకోవాలి? కరెక్ట్, మనం కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆయన 10 రూపాయలు పెట్టినా మేము 9 రూపాయలు అంటారు, ఆయన 9 పెట్టినా మేము 8 అంటారు, ఆయన 1 GB ఇచ్చినా మేము 1.5 GB, ఆయన 100 ఫోటోలు పెట్టినా మేము 150 ఫోటోలు. అట్లా అంటే కాంపిటీటర్స్ సర్వీస్. అందుకని మనం ఏంటిది, ప్రజలు ఏం లేదు, అందరూ అంటే ఏ ఫీచర్స్ ఏమున్నాయో చూసుకుంటారు, అబ్జర్వ్ చేస్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ఈ గ్రూప్ మీద కూడా మనం వాళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు చూద్దాం మనం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు, గత వారం రోజులుగా ఈ చాట్ జీపీటీ ద్వారా వచ్చినటువంటి జిబ్లీ ఇది ఎటువంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుంది ఏంటి, ఇప్పటి వరకు ఎంతమంది యూజర్స్ మరి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగిన అంశం చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.